హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా, అది కూడా మిగిలిపోయిన చపాతీలతో పిజ్జా తయారు చేసుకునేలా మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియోలో పిల్లలు ఎప్పుడైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి. మిగిలిపోయిన చపాతీ ఉంటే ఇంట్లో వాటితోటి ఈజీగా అయిపోతుందండి. మనకు హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చండి ఈ పిజ్జా అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈ పిజ్జా కోసం అయితే 2 చపాతీలు సరిపోతాయండి. ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు ఇలా చపాతీ మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చండి. ఈ చపాతీలను కూడా పొడుగ్గా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. కట్ చేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. కొంచెం అడుగు బాగా మందంగా ఉండాలండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసిన చపాతీలు పొడుగ్గా ఇలా నిలువుగా పెట్టేసుకోండి సమానంగా. చపాతీలు పొడుగు ముక్కలు ఉంటేనే మనకి ఈజీగా వస్తుందండి తీయడానికి కూడా. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నేను ఒక 3 గుడ్లు ఈ గిన్నెలో కొట్టిపోసానండి. దీంట్లో మిరియాల పొడి వేసాను, సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో అన్ని వైపులా కలిసేలా మొత్తం పోసేయండి. మీరు కావాలంటే 4, 5 కూడా ఎగ్స్ తీసుకోవచ్చండి. కాకపోతే ఇంకొంచెం మందంగా వస్తుంది మనకు. చూడండి, ఇలా రౌండ్గా పోసేసుకోవాలండి. గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోండి. దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా కాల్చుకున్న తర్వాత దీన్ని తిప్పేసేయండి మెల్లగా. తిప్పి వేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. మీ దగ్గర టమాటా సాస్ కానీ టమాటా కచప్ కానీ ఏది ఉంటే దాన్ని పైన ఇలా వేసేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా కూడా స్పూన్తో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు స్వీట్ కార్న్ అండి. ఈ స్వీట్ కార్న్ అనేది ఉడికించిన అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టేస్తున్నాను నేనైతే. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగానే పెట్టేసేయండి స్వీట్ కార్న్ కూడా. అలాగే పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా దీనిపైన పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే పన్నీర్ను తురిమి అయినా వేసుకోవచ్చండి. ఆనియన్ కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా కట్ చేసుకొని అక్కడ ఒకటి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ పిజ్జాకు ఆనియన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందే కట్ చేసి పెట్టేసుకుంటే మనకు పెట్టేటప్పుడు ఈజీగా అయిపోతుందండి. ఒక టమాటాలో సగం వరకు తీసుకున్నానండి. ఒక 3-4 పీసుల వరకు పెట్టేసుకున్నాను నేను టమాటా అనేది. అలాగే టమాటా కూడా ఆ సైజులోనే కట్ చేసుకోవాలండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక చిన్న సైజు క్యాప్సికమ్ తీసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకోండి. అక్కడొకటి అలా పెట్టేసుకోండి, సరిపోతుంది. మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ ఉంటే ఎల్లో క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవచ్చండి. నేను ఒక 50 గ్రామ్స్ వరకు చీజ్ తీసుకున్నానండి. చీజ్ కూడా చిన్నగా తురిమి దీనిపైన వేస్తున్నానండి. దీంట్లో చీజ్ అనేది మెయిన్ అండి. చీజ్ లేకపోతే టేస్ట్ అంత బాగుండదండి. పిల్లలు కూడా ఇష్టపడతారు చీజ్ వేస్తేనే. మీకు కొంచెం స్పైసీ కావాలంటే పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మిరియాల పొడి కారం వేసాను కాబట్టి వేయలేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. చూడండి, మూత తీసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. చీజ్ కూడా పూర్తిగా కరిగిపోయింది మనకు. మీ దగ్గర పన్నీర్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. చీజ్ వేస్తున్నాం కాబట్టి సరిపోతుందండి, పన్నీర్ వేయకపోయినా కూడా. ఈ పిజ్జా కూడా వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి. పిల్లలకైతే ఎంచక్కా చేసేయచ్చు ఇది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎక్కడ కూడా మైదా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడలేదు కాబట్టి ఎవరైనా తినేయచ్చండి ఈ పిజ్జా అనేది. ఈ పిజ్జా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.